ఫర్టిలిటీ అంటే బండిల్ ఆఫ్ జాయ్ బేబీనే కాదు, ఒక నమ్మకం. నమ్మకం ఎలా వస్తుంది? పేషెంట్‌ది ట్రస్ట్, ఒక సురక్షితతో, అంటే సేఫ్టీతో. సో, ఈరోజు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఒక ఎగ్, స్పెర్మ్ మనకిచ్చేటప్పుడు వాళ్ళ ఫెయిత్, వాళ్ళ ట్రస్ట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ బర్డన్ కూడా మనకిస్తారు. సో, యాజ్ ఎ డాక్టర్ టెక్నాలజీ వాడి ఆర్ వాళ్ళదే ఎగ్, వాళ్ళదే స్పెర్మ్ మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోవటం మన బాధ్యత. సో, ఈ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఆర్ఎఫ్ఐడి అని, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కోడ్తో, దీనివల్ల ఎగ్ వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవటం అండ్ స్పెర్మ్ వాళ్ళదే ఐడెంటిఫై చేసి వాళ్ళ బేబీతో ట్యాగ్ అవుతుంది. ఇది మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ మేము చూపిస్తాం. సేఫ్టీ అంటే అండి, మేము డాక్టర్గా నెయిల్ పాలిష్ వేసుకోము, పర్ఫ్యూమ్ కూడా వేసుకోము థియేటర్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇదంతా ఎగ్ అండ్ స్పెర్మ్ టాక్సిక్ అనమాట. సో అండ్ ఓటీ ల్యాబ్ అయితే మాకు ఒక హోలీ ప్లేస్ లెక్క, ఇది ఒక టెంపుల్ లెక్క. సో చాలా శ్రద్ధతో వెళ్తాము అనమాట. అండ్ హ్యాండ్ బాగా వాష్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు థియేటర్కి వెళ్ళి మీకు చూపిస్తాం. సో పెయిన్లెస్ ఎలా ఉంటుందంటే అనస్థీసియా ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల పేషెంట్స్కి పెయిన్ అని ఉండదు. ట్రస్ట్ ఆఫ్ కపుల్, వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పెర్మ్ ఇచ్చినప్పుడు అది ఒక డాక్టర్స్ బాధ్యత, అది మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోవటం. సో మన 49 ఆల్ సెంటర్స్లో ఆర్ఎఫ్ఐడి అని ఒక టెక్నాలజీ ఉంది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్డ్ అనమాట. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఎగ్ పికప్, ఈరోజు మనం చేసే ప్రాసెస్ ఎగ్ పికప్. సో వాళ్ళదే ఎగ్ అని ఎలా కన్ఫర్మ్ చేస్తాము? ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. ఐడి పేషెంట్స్, యా. సో ఇది పేషెంట్ ఐడి అనమాట. సో ఈ అంటే కాన్ఫిడెన్షియల్, వాళ్ళ పేరు చూపించకూడదు. సో ఇలా ఒక కార్డ్ ఉంటుంది అనమాట, బార్ కోడ్తో ట్యాగ్ అయిన కార్డ్. సో మీరు చూస్తే ఇక్కడ ఆర్ఎఫ్ఐడిలో ఓపీయు అంటే ఎగ్ పికప్ అనమాట. సో ఊసైడ్ పికప్ అన్నట్టు, ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఈ పేషెంట్కి ఇప్పుడు ఎగ్ పికప్ అవుతుంది, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. ఇది ఒక లాకర్ లెక్క, చాలా సేఫ్టీ అనమాట. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్. ఇది అంత డిజిటలైజ్డ్, మన సెంట్రల్ డేటాబేస్కి ఇంటిగ్రేట్ అవుతుంది. సో వాళ్ళ నంబర్ మనం ఆర్ఎఫ్ఐడి ఒక విట్నెస్ సిస్టమ్ అన్నట్టు. సో ఎంబ్రియాలజీ ల్యాబ్ ఇక్కడ మీరు గమనిస్తే, దిస్ ఇస్ ద ల్యాబ్ వేర్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఇస్ డన్ అండ్ దే ఆర్ ఎంబ్రియాలజిస్ట్. వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే టోటలీ టెక్నికల్. ఎగ్ స్పెర్మ్ని మిక్స్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడి బార్కోడ్ వాడి దాన్ని మిస్ మ్యాచ్ కాకుండా ఒక టెక్నాలజీకి ఒక ఎస్ఓపీస్ అని ఉంటుంది. సో ఇంటిగ్రేట్ చేసి వాడటం. దీస్ ఆర్ యునో వారియర్స్ అనమాట. దే ఆర్ వెరీ వెరీ స్ట్రింజెంట్ అబౌట్ ద ప్రాసెస్ అన్నట్టు. నార్మల్గా మాన్యువల్ వేలో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డబుల్ క్రాస్ ఉంటుంది. ఎంబ్రియాలజిస్ట్ పేషెంట్స్ పేరు చెప్తారు. యా, आपका नाम बोलो. యా. సో మళ్ళీ ఎంబ్రియాలజిస్ట్ కన్ఫర్మ్ చేస్తాము అండ్ మేము డాక్టర్గా కన్ఫర్మ్ చేయటం జరుగుతుంది. దిస్ ఇస్ నార్మల్ హ్యూమన్ సిస్టమ్ అనమాట. బట్ ఆర్ఐ విట్నెస్ ఉన్నప్పుడు అది ఎలక్ట్రానిక్, అది ఏఐ ఇంటెలిజెన్స్తో కూడిన సిస్టమ్ అనమాట. సో గ్యామిట్ మిస్ మ్యాచ్ అనేది అసలే జరగదు అన్నట్టు. సో మేము 2 సిస్టమ్స్ కూడా ఫాలో అవుతాం. సో మీకు ఎగ్ పికప్ అనేది ఇంపార్టెంట్ ప్రాసెస్ చూపించటం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. జస్ట్ హార్డ్లీ 10-15 మినిట్స్లో అయిపోతుంది. బట్ పెయిన్ లేకుండా చేస్తాము అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ వాళ్ళ ఎగ్కి ట్యాగ్ కూడా చేయటం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఈ ఎగ్ పికప్ అనేది ఈ స్కాన్ ప్రోబ్, ఇది చూడండి, ఇది లేడీస్ది గర్భాశయంని కనిపించాలి కదా ఎగ్స్. సో ఈ ప్రోబ్ అనేది లేడీస్ వెజైనాలో వెళ్ళి, ప్రైవేట్ పార్ట్లో వెళ్ళి, ఈ నీడల్ ఉంటుంది, చాలా స్మాల్ నీడల్, రెగ్యులర్గా ఇంజెక్షన్ ఇస్తాం కదా అలా, బట్ ఇది లోపల వెళ్ళాలి కాబట్టి లాంగ్ ఉంటుంది. సో ఈ స్కాన్ త్రూ వెళ్ళి ఇలా వెళ్ళి మనం ఎగ్ అని పిక్ చేయటం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఎగ్ పికప్ చేసినప్పుడు ఇక్కడ నీడల్ వేయలేదు. మనం స్కాన్ చేసేటప్పుడు మనం గమనిస్తే ఇది గర్భాశయం అన్నమాట, బేబీ కూర్చున్న ప్లేస్ 9 months. ఇక్కడ మనం చూస్తే ఇది ఎగ్స్ అన్నట్టు, అండాశయం. సో 1, 2, 3, 4, 5, 6, 7 ఇవన్నీ
నార్మల్గా ఒక లేడీకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పికప్ చేసేటప్పుడు ఇంజెక్షన్ స్టిమ్యులేషన్ వల్ల అన్ని ఎగ్స్ అనేది బయటకి కనిపిస్తాయి. ఇది ఒక సైడ్, ఇది రైట్ సైడ్. ఇంకొక సైడ్ మీరు చూస్తే అదర్ సైడ్ కూడా మొత్తం ఎగ్స్ మనం 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు ఈ పికప్ చేస్తాం. యా సో ఇప్పుడు గమనిస్తే నీడల్ పాయింట్ అనమాట. ఈ నీడల్ లోపల వెళ్ళింది చూడండి. ఓ లోపల వెళ్ళి ఒక ఎగ్ మనం తీస్తున్నాము. యా ఇది ఈ ట్యూబ్లో ఇక్కడ మీరు ఈ ఎగ్ పికప్ అనేది ఇక్కడ ట్యూబ్లో మీరు చూస్తే ఎగ్ వచ్చింది అనమాట. బట్ అగైన్ ఎంబ్రియాలజిస్ట్ క్రాస్ కన్ఫర్మ్ చేసుకుంటారు. అన్ని ఫ్లూయిడ్ వస్తుంది ఫస్ట్. ఇది ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంటాం పంచర్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ ఇంకొక వెళ్తున్నారు. సో ఇమీడియట్లీ వీఆర్ సీయింగ్ ద ఫ్లూయిడ్ రావటం. ఈ ఫ్లూయిడ్ని మైక్రోస్కోప్లో చూసి ఎగ్ అనేది మనం పికప్ చేయటం జరుగుతుంది. నార్మల్గా ఎగ్ తీసినప్పుడు లేడీస్ అన్ని ఎగ్ తీసేస్తామని అనుకుంటారు. అది ఒక అపోహ, మిత్ అనమాట. ఆ నెలకి సంబంధించిన ఎగ్గే తీయటం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ వచ్చే ఎగ్ మనం ముట్టుకోలేము. సో ఎగ్ పికప్ తర్వాత ఎగ్ తగ్గిపోతుంది అనుకోవటం రాంగ్. సో ఇప్పుడు 1 అని చెప్పారు ఎంబ్రియాలజిస్ట్, మీరు విన్నారనుకుంటా. సో ఒక ఎగ్ రాగానే ఇది పాస్ బాక్స్ అని ఉంటుంది. సో ఇమీడియట్లీ మనం టెస్ట్ ట్యూబ్లో ఎగ్ ఉంటుంది కదా, ఇమీడియట్గా ఎంబ్రియాలజిస్ట్కి పాస్ చేయటం జరుగుతుంది. సో వాళ్ళు ఫ్లూయిడ్ చూసి ఎన్ని ఎగ్స్ ఉంది అని చెప్పటం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ బార్ కోడెడ్ అనమాట, ఆర్ఐ విట్నెస్తో బార్ కోడ్గా. సో వాళ్ళ ఎగ్గే సురక్షితంగా ల్యాబ్కి వెళ్తుంది అన్నట్టు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక సైడ్ అయింది ఎగ్ పికప్. నౌ నెక్స్ట్ సైడ్ మనం లాస్ట్ ఎగ్ కూడా వదలకుండా తీయటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు మనం ఐవీఎఫ్ ల్యాబ్ ఇన్సైడ్ వెళ్తున్నాం. సో ఇక్కడ స్ట్రిక్ట్ ఎస్ఓపి ఉంటుంది అనమాట, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్ ఉంటుంది. అందరు వెళ్ళలేము. సో ఇప్పుడు నేను వెళ్ళటానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళతో. అండ్ ఓన్లీ 3 or 4 పీపుల్ ఉండొచ్చు. ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ, ఒక చిన్న బేబీ ఈవెన్ గర్భాశయం వెళ్ళే ముందు పెరిగే ప్లేస్ అనమాట. సో గర్భాశయంలో ఎలా ఉంటుందో కల్చర్, పిహెచ్, ఎన్వైర్న్మెంట్ సేమ్ క్రియేట్ చేయటం జరుగుతుంది. సో బేబీ షుడ్ ఫీల్ ఇట్ ఈస్ ఇన్ ద మదర్స్ వూమ్ అన్నట్టు. సో అలాంటి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ల్యాబ్కి వచ్చాము. సో మీకు చూపిస్తాం లైవ్గా. ఇప్పుడు అక్కడి నుంచి ఎగ్ పికప్ జరిగింది కదా, బార్ కోడ్తో ఉంది. ఇది తనదే ఎగ్ అనమాట. సో ఇప్పుడు ఎంబ్రియాలజిస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది పెట్రీ డిష్ అన్నట్టు. ఈ డిష్లో కూడా బార్ కోడ్తో, వాళ్ళ బార్ కోడ్తో ట్యాగ్ అయి ఉంటుంది, ఆర్ఐ విట్నెస్ కోడ్తో. సో మనం ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ పోర్ చేసాము. పోర్ చేశాక ట్రాన్స్పరెన్సీ చూస్తాము. సో ఇక్కడ 2 సైడ్స్ ఉన్నాయి. ఈ చెగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తను ఈ చెగ్ని ఎలా చూసుకుంటుంది చూడండి, మిస్ కాకుండా ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో అన్ని ఎగ్ని క్యాప్చర్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఎగ్ కెన్ హ్యావ్ 1 పొటెన్షియల్ బేబీ అనమాట. ఒక్క ఎగ్లో కూడా గోల్డెన్ ఎగ్ ఉండొచ్చు ఆ ఫ్లూయిడ్లో. దాన్ని ఎత్తుకటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎగ్స్ కనిపిస్తుంది కదా, మన స్క్రీన్లో కూడా ఎగ్ అనేది కనిపించేస్తుంది అండ్ బార్ కోడ్తో ట్యాగ్ అవుతుంది. సో ఆర్ఐ విట్నెస్ గ్యామెట్ని ఎలా మిస్ మ్యాచ్ని ప్రివెంట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, పేషెంట్ నేమ్, ఐడి నంబర్, బార్ కోడ్ అండ్ ఇదంతా మన విట్నెస్ సిస్టంలో ట్యాగ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు పేషెంట్కి ఆర్ఐ విట్నెస్ ట్యాగ్ చేసేది మీకు గమనిస్తుంటే కనిపిస్తుంది. అంత డీటెయిల్స్ ఈస్ క్యాప్చర్డ్ బై ద ఎలక్ట్రానిక్ డేటా బేస్ అనమాట. ఇది ఆర్ఎఫ్ఐడి సర్క్యులర్ ట్యాగ్ అన్నట్టు. మీకు రౌండ్గా కనిపిస్తుంది కదా, రేడియో ఫ్రీక్వెన్సీతో ట్యాగ్ అవుతుంది. సో ఇప్పుడు పేషెంట్స్కి ఐడితో పాటు ట్యాగ్ ఉంటుంది, ఎందుకంటే మనం అక్కడ మానిటర్లో చూసుకున్నాం ఫ్లోలో. సో ఎలా ట్రాక్ చేస్తారు చూడటం. సో ఇది ఆర్ఐ విట్నెస్ అనేది సర్క్యులర్ ట్యాగ్ ఇది. సో ఇలాంటి సర్క్యులర్ ట్యాగ్ మనం ఇలా వేసుకున్నప్పుడు సో ఇక్కడ పేషెంట్ పేరు అవన్నీ కనెక్ట్ అయిపోతాయి. సో మిస్ మ్యాచ్ అనేది అవ్వదు. సో ఇది ఈచ్ డిస్పోజబుల్ డిష్కి మనం ఇట్లా వాడతాము. సో ఈ ట్యాగ్ మీరు గమనిస్తే ఇది మనము
ఇంటిగ్రేట్ చేసినప్పుడు మన మానిటర్లో తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాము. ఇది పెట్టినప్పుడు వాళ్ళదే మ్యాచ్ అవుతే మనకి అసలు అలారం రాదు. బై ఛాన్స్ వేరే వాళ్ళది కూడా పెట్టి చూపిస్తాం ఎలాంటి అలారం వస్తుందని. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ పేషెంట్ ఐడితో ట్యాగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు పేషెంట్దే చేస్తున్నప్పుడు ఇలా పెట్టడం జరిగినప్పుడు మనకు అలారం రావట్లేదు. గమనించారా? ఎందుకు అంటే ఇది వాళ్ళదే కాబట్టి అలారం రావట్లేదు. ఇప్పుడు నేను వేరే డిష్ పెట్టి చూపిస్తాను మీకు తెలుసుకోవటానికి. రాంగ్ అవుతే ఎలాంటి హెచ్చరికలు, ఎలాంటి అలారం వస్తుందని మీకు చూపిస్తాం. సో ఇది 2 డిఫరెంట్ పేషెంట్. జస్ట్ మీకు సేఫ్టీ ఎంత భద్రంగా ఫాలో అవుతామని చూపించడానికి ఇలా పెట్టారు. వేరే పేషెంట్ చూడండి, మీరు ఇక్కడ చూసారా, ఐటమ్ డు నాట్ మ్యాచ్ అలారం వస్తుంది అనమాట. సో ఇది తీసుకోదు, అలా వచ్చి ఐటమ్ డు నాట్ మ్యాచ్ అని మన డేటాలో మొత్తం బ్లాక్ అవుతుంది అన్నట్టు, మనకేమీ కనిపించదు. సో ఇది వెంటనే మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు తీయగాలి చూడండి, అలా తగ్గిపోతాయి. ఎస్, సో యా అలారం అనేది క్లోజ్ అయింది ఎందుకంటే డిష్ తీసేశారు. సో దిస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ సిస్టమ్ అనమాట, గ్యామిట్ మిస్ మ్యాచ్ అవ్వకుండా చూసుకోవటం. ఇప్పుడు ఇలా మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు మనం ఏ ప్రొసీజర్ నెక్స్ట్ మనము వెళ్ళలేము. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్ అనేది మనం వెళ్ళకుండా ఆ స్క్రీన్ అనేది లాక్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఏదైతే తప్పు డిషెస్ తెచ్చామో అవి 2 బ్యాక్ పెట్టేసి అక్కడ రీజన్ ఇవ్వాలి. మిస్ మ్యాచ్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, అవన్నీ మనం అనలైజ్ చేసి అక్కడ రీజన్ ఇచ్చి ఓకే చెప్పాకనే మనం నెక్స్ట్ ప్రొసీజర్, నెక్స్ట్ స్టెప్ అనేది మనం వెళ్ళగలుగుతాం. సో ఎంబ్రియాలజిస్ట్కి సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ కదా. హ్యూమన్ ఎర్రర్లో ఒక్కొక్కసారి యూజువలీ చాలా డబుల్ విట్నెస్ ఉంటుంది, 2 ఎంబ్రియాలజిస్ట్ చేసుకోవటం జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉంటే ఇది ఏదైతే వాళ్ళ మానిటర్ ఉందో యాజ్ అ డాక్టర్, మెడికల్ డైరెక్టర్ మన డెస్క్ కూడా కనిపిస్తుంది, CEO ఆఫ్ ద కంపెనీ. ఇలాంటి మిస్టేక్ జరిగితే మనకి ఒక అనాలిసిస్, ఒక మనం ఏంటంటే వి డూ అన్ ఆడిటింగ్, ఇలా డేటాలో మనకు ఎందుకు ఇలా మిస్ మ్యాచ్ వచ్చింది అని ఎంబ్రియాలజిస్ట్తో డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. సో మీరు వరి అవ్వకండి, మీరు మీ ఎగ్, మీ స్పర్మ్ ఇచ్చినప్పుడు మా బాధ్యత, మీ ఎగ్గే మీ స్పర్మే అంటే ఒక బేబీగా క్రియేట్ చేసి పెట్టడం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ సో ఓపెన్, మీరు డెలివరీ అయిన తర్వాత DNA టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మన సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్, వెరీ ఇంటిగ్రేటెడ్ ప్రూఫ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఇక్సీ చేసే నీడల్ చూడండి ఎలా అలైన్ చేస్తున్నారు, ఎంత థిన్ నీడల్ మీరు గమనిస్తే, ఇంత చిన్న నీడల్. సో ఎగ్ ఒక నీడల్లో స్పర్మ్ని 2 కలిపి దాన్ని ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా RI విట్నెస్తో ట్యాగ్ అయ్యి వాళ్ళది ఇదంతా ప్రాసెస్ అనమాట. ఎగ్ పికప్, తర్వాత మైక్రోస్కోప్, తర్వాత ఇక్సీ, IVF దీంట్లో కూడా ట్యాగ్ అయ్యి మీరు బోత్ ఇది స్పర్మ్ కోసం అన్నట్టు మళ్ళీ ఇది అలైన్ చేస్తున్నారు. సో ఇది మైక్రో మ్యానిపులేటర్ అనేది, ఈ మెషిన్లో బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఇది బేబీ పుట్టే ముందు ఒక బేబీ ఫామ్ అవటం అంటే ఇట్ ఈస్ ఎంతో గొప్ప ప్రాసెస్ కదా. దీనివల్ల ఎంతో మిలియన్స్ ఆఫ్ కపుల్కి బెనిఫిట్ అయింది అన్నట్టు. ఇప్పుడు పేషెంట్ది RFIDతో ఉన్న మనం పెట్రీ డిష్ అనమాట, ఇక్సీకి ఎంబ్రియాలజిస్ట్ అలైన్ చేయటం జరుగుతుంది. యా, సో మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్సీ ఎలా చేస్తారనేది. యా, ఇది మనము మీరు గమనిస్తున్నారు కదా, ఒక నీడల్ ఇది, అప్పుడు చిన్నగా కనిపించేది మ్యాగ్నిఫికేషన్లో ఇది ఎగ్ అన్నట్టు, మంచి ఎగ్, పోలార్ బాడీ. ఇది స్పర్మ్ లోపల ఉంది, ఇక్సీ అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ స్పర్మ్ మీరు గమనిస్తే చిన్న స్పర్మ్ లోపల ఎలా వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ అయ్యటం జరుగుతుంది. ఎస్, స్పర్మ్ ఈస్ డిపాజిటెడ్ హియర్. మళ్ళీ ఇది ప్రాసెస్ అయిన తర్వాత ఈ ఎగ్ని, సో యా, సో ఈ పేషెంట్కి యాక్చువల్లీ ఒక 10 eggs వచ్చింది కదా, దాంట్లో ఫలితమైన ఎగ్స్ ఇట్ క్యాన్ బి జీవి అంటాము, ఇట్ క్యాన్ బి M1 అంటాము, M2 అనేది మెటాఫేజ్ 2 అనేది
ఫలితమైన ఎగ్, ఎందుకంటే క్రోమోజోమల్గా ఫలితమైన ఎగ్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్సీ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఇక్సీ చేసిన తర్వాత ఈ డిష్ని మనం ఏం చేస్తామంటే సేఫ్టీ పర్పస్లో ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది చూడండి, మిక్సీ అయిన తర్వాత అది వాష్ చేసుకోవటం జరుగుతుంది. దాని తర్వాత ఇది ఒక వెరీ అడ్వాన్స్ సిస్టమ్ అనమాట. మీరు ఇది చూస్తే కే సిస్టమ్ అని చెప్తాము. వాట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్? కే సిస్టమ్ G185. G185 ఇక్కడ చూడండి, ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క రూమే కాదు, ఇది ఒక విల్లా లెక్క. బేబీకి అన్ని ఆక్సిజన్, నైట్రస్ అండ్ CO2 ఒక బేబీకి ఒక రూమ్ అన్నట్టు. మనం దీంట్లో వాళ్ళ పేరు కూడా రాయటం జరుగుతుంది. సో హ్యూమన్ విట్నెస్ అలాంగ్ విత్ దట్ RFID. సో మిస్ మ్యాచ్ అనేది జరగదు. డిఫరెంట్ పేషెంట్స్కి డిఫరెంట్ ప్లేస్ అన్నట్టు. సో మింక్ అని పాత సిస్టమ్ ఉండేది. ఆ మింక్లో అన్ని బేబీస్ ఒకే దీంట్లో ఉంటుంది ఇంక్యుబేటర్లో. బట్ ఈ కే సిస్టమ్ అడ్వాన్స్ మెథడ్లో ఒక్కొక్క బేబీకి ఒక రూమే కాదు, ఒక హౌస్ అన్నట్టు. సో నార్మల్గా అంటే ఒక బేబీని తీసేటప్పుడు ఓపెన్ చేస్తే మింక్లో అన్ని బేబీస్ ఎక్స్పోజ్ అవుతుంది అవుట్ సైడ్ టెంపరేచర్. బట్ ఈ సిస్టంలో, కే సిస్టంలో ఒక బేబీకి ప్రత్యేకమైన రూమ్ అండ్ ప్రత్యేకమైన హౌస్ అన్నట్టు. వాళ్ళది అవసరం ఉన్నప్పుడే తీయటం జరుగుతుంది. సో ఎంత భద్ర అండ్ సురక్షిత అయిన సిస్టమ్ కదా. సో యాజ్ అ డాక్టర్ మన రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళదే సేఫ్టీని మెజర్ చేయటికి ఇంత డీప్గా మనం చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న పొరపాటు వల్ల అందరూ ఫర్టిలిటీ ఫీల్డే ఇలా అని అనుకుంటారు. కానే కాదు. ఎవ్రీ డాక్టర్ ఎండ్ ఆఫ్ ద డే వాంట్ టు డూ గుడ్ టు ద పేషెంట్స్. సో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఎగ్, వాళ్ళ స్పర్మ్ ఇచ్చినప్పుడు ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ బేబీని ఒక బండల్ ఆఫ్ జాయ్తో వెళ్తారనేది. సో పికప్ ప్రాసెస్ మీరు చూశారు, ఎంత శ్రద్ధగా పెయిన్లెస్గా చేయటం జరుగుతుంది. వాళ్ళ ఎగ్ని ఎలా మనం మ్యాచ్ చేయటం జరుగుతుంది టెక్నాలజీతో కూడుకొని. అండ్ ఒక బేబీకి వాళ్ళదే ఒక ప్లేస్లో కూర్చోపెట్టడం జరుగుతుంది. ఎంత సేఫ్గా ఒక గర్భాశయం లోపల బేబీ కూర్చున్నట్టు క్రియేట్ చేయటం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎగ్ పికప్ అన్నమాట. నెక్స్ట్ ఒక ఎగ్ బేబీ ఫామ్ అయ్యేది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్సీ చూశారు కదా. నెక్స్ట్ డే 24 hours తర్వాత ఒక ఎగ్ స్పర్మ్ అంటే మిక్స్ అయిన తర్వాత ఒక బేబీ ఫస్ట్ డే ఎలా కనిపిస్తుంది మీకు చూపిస్తాను. సో ఆ పేషెంట్కి 10 eggs వచ్చింది, ఇప్పుడు మనకు 7 babies వచ్చింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డే 1 బేబీని డీప్గా చూపిస్తాను మీకు. యా, సో ఇది ఫస్ట్ డే బేబీ. ఇలా మనం ప్రో న్యూక్లియస్ అని కనిపిస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే న్యూక్లియస్ ఫామ్ అవుతే అది హెల్తీగా మారింది అనేది మనకు ఒకటి దానిది ఒక ఎవిడెన్స్ అన్నట్టు. సో వెరీ హ్యాపీ, చాలా మంచిగా ఉంది క్వాలిటీ అన్నట్టు. సో ఇది ఫస్ట్ డే బేబీ. తర్వాత బేబీ అనేది ఇంక్యుబేటర్లో సెకండ్, థర్డ్ డే అంటే డే 3 బేబీస్ అన్నట్టు. ఈ మధ్యలో మనం డే 3 ట్రాన్స్ఫర్ చేయట్లేదు, ఎందుకంటే సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. డే 5 అనేది బ్లాస్టోసిస్ట్. ఇప్పుడు మీకు చూపిస్తాము. డే 5 బేబీ ఎలా ఉంటుందంటే, ఈ బేబీ లేడీస్ గర్భాశయంలో 5వ రోజులోనే ఒక బేబీ అతుక్కుంటుంది బ్లాస్టోసిస్ట్. అండ్ మేము బేబీ పెట్టేటప్పుడు కూడా 5వ రోజు బేబీనే పెడతాం. సో ఆ బేబీని మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇది చూడండి, ఈ పేషెంట్కి ఎంత మంచిగా బ్లాస్టోసిస్ట్ అనమాట. 3 బ్లాస్టోసిస్ట్ ఈ సెట్లో, ఇంకొక సెట్లో 2 చూస్తాము. మనకి 5 బ్లాస్టోసిస్ట్ వచ్చింది ఇప్పుడు. బట్ మనము ఓన్లీ 2 బ్లాస్టోసిస్ట్ మనం తన లేడీస్ యూట్రస్లో పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువగా ట్రిప్లెట్స్ ఇవన్నీ కాకూడదు కదా. అండ్ ఎవ్రీ ఎంబ్రియో ఈజ్ వెరీ సేఫ్ అన్నట్టు. సో అది కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడితో ట్యాగ్ చేసి మనం చేస్తాము. నెక్స్ట్ మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ చూపిస్తాము. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది క్యాథెటర్ చూడండి, ఎంత స్లెండర్గా ఉంటుంది అనమాట. అస్సలు పెయిన్ ఉండదు పేషెంట్కి. చిన్న క్యాథెటర్. అండ్ ఇది మెల్లగా చేస్తాము, మీడియాలో ఫస్ట్ డిప్ చేస్తాము. సో దట్ నాన్న, జస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఫేవరెట్
either God or nature or whatever, whomever you believe in, okay? Klim Krishna Namaha. Just relax, beta. ఇప్పుడు క్యాథెటర్ ఇన్సర్ట్ చేస్తున్నాం. మీరు గర్భాశయంలో చూడండి ఎంట్రీ అవుతుంది కదా, మెల్లగా క్యాథెటర్ వెళ్ళింది. ఇది గర్భాశయం ద్వారంలో కరెక్ట్గా రెడీ. ఎస్, ఇట్స్ నియర్ ద ఇంటర్నల్ ఆస్ సర్విక్స్ అంటాము, అది రెడీ. ఎస్, మీకు ఇక్కడ సీనానా హియర్ వి ఆర్, ఓకే, నియర్ ద డోర్ ఈజ్ నియర్ ద డోర్, ఓకే. దిస్ ఈజ్ యూట్రస్, దిస్ ఈజ్ సర్విక్స్. సో ఇది వెజైనా నుంచి ఇలా వచ్చి వీఆర్ హియర్. నౌ బేబీ హ్యాస్ టు సిట్ హియర్, ఓకే. జస్ట్ థింక్ ఆఫ్, జస్ట్ టేక్ డీప్ బ్రెత్, జస్ట్ రిలాక్స్, ఓకే. ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ స్మూత్లీ. ఈజ్ ఇట్ పెయిన్ఫుల్? No, not at all, right? We are very gentle and embryo transfer is usually painless. Yeah. సో ఎంబ్రియాలజిస్ట్ ఎంబ్రియోస్ని తీసుకొని వచ్చారు. మోస్ట్ ప్రెషియస్ టైం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో ఎంబ్రియోస్ ఉంటుంది. నాన్న, జస్ట్ సీ యువర్ బేబీ ఈవెన్ బిఫోర్ ఇట్స్ బార్న్. ప్రే ఫర్ ఇట్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, ఓకే. జై శ్రీరామ్. ఎస్, ఇలా వెళ్తుంది. ఇప్పుడు మీరు మానిటర్ స్క్రీన్లో చూడొచ్చు. సో వెరీ జెంట్లీ, చాలా నిదానంగా చేయటం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, రెడీ, మెల్లగా వెళ్తున్నాము స్లోగా. ఎస్, స్లోగా ఎంబ్రియోస్ ఆర్ గోయింగ్ ఇన్సైడ్ వెరీ జెంట్లీ. డోంట్ వరీ అట్ ఆల్, ఓకే. ఇస్ ఇట్ పెయినింగ్? నో పెయిన్. ఎస్, వెరీ నైస్. ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ దగ్గర ఉంది. ఎస్ నాన్న, వీఆర్ రెడీ, ఓకే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్, జై శ్రీమన్నారాయణ. ఎస్, did you see? Exactly it went. Let's hope it implants and forms a baby. అతుకొని మంచి బేబీ అవ్వాలని కోరుకుంటాం, ఓకే. సి పెట్టాము, ఓకే. లెట్స్ విష్ గుడ్ లక్. గాడ్ బ్లెస్. ఎస్, స్లోగా వచ్చేస్తున్నాం మళ్ళీ. ఎస్, యు సా దట్? The beautiful point of implantation. Yes, very nice. All the very good luck. Thank you so much. So మళ్ళీ ఆ టిప్ని ఎంబ్రియాలజిస్ట్ అక్కడ చూస్తారు, మైక్రోస్కోప్లో బేబీ వెళ్ళిందా అని ఫ్లష్ చేసి చూడటం జరుగుతుంది. సో గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ, ఓకే బేటా. గాడ్ బ్లెస్ యూ.